ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ అంటే వాళ్ళకి కూడా కొంచెం హార్డ్ వర్క్ తప్పదు. ఇక్కడ వరకు కొంచెం ఈజీయే కదా, ఇక్కడ వరకు కొంచెం ఈజీయే కానీ ఇక్కడ నుంచి ఈజీ ఇది ఎక్కితే చాలు టఫెస్ట్ అన్నమాట. ఇది కూడా అదే బాబు. వీళ్ళు ఏం చెప్తున్నా అంటే కాకతీయ డైనెస్టీలో కట్టారని, కొండ చుట్టూరు ఇలా వాళ్ళు కట్టారంట. ఇది ఫేసింగ్ ఒకటి చూస్తున్నాం మనం, మొత్తం అంటుంది కొంచెం కూలిపోయింది కొంచెం. ఓకే, ఓన్లీ వీళ్ళు ప్లగ్ చేసి వదిలేసారు అంతే. సంవత్సరం అవుతుందంట. ఇప్పుడు వే క్రియేట్ చేయాలి మనం. ఇది వెళ్తుంది కదా, అది కాదు ఎప్పుడు వస్తారా జనాలు కింద. గుట్టకి ఇంకో సైడ్ వస్తున్నాం. ఇది లేక్ సైడ్. లేక్లో ట్రెక్ చేయాలి. ఇదే వ్యూ పాయింట్. అది లేక్, రామప్ప లేక్. అంతా ఫాగ్ మంచిగా వెళ్ళిపోయింది. మార్నింగ్ 8 o'clock వచ్చింది కాబట్టి ఈ వ్యూ ఓకే. గుట్ట పైనుంచి వ్యూ ఇది వేరే ఉంది. పోర్ట్రేట్ మోడ్ ఎందుకు రావు? ఇక్కడ చిన్న చిన్న బోల్డర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్కవచ్చు. కొంచెం సెట్ చేయాలి. లూజ్ రాక్స్ ఉన్నాయి కొన్ని, ఇట్లా అంటే కిందికి పడిపోతాయి. పిల్లలు పెట్టేటప్పుడు పెట్టినాక అవి ఈ అడిగి కూరలు అయిపోతాయి కూడా. అదే ఉండేరా ఇవి 4 వాడికి తిండి ఉంది, నీళ్ళేడు ఉన్నాయి. మరి ఉంటాయి సార్ అది ఎవరికి అలవాటు అయినాయి అంతే. మనుషులకు అలవాటు కాలేదు, తప్పినాయి అలవాటు తప్పినాయి అంతే. మనుషులకు రావు సార్, ఉరుకుతాయి మనుషులు. జనరల్ ఎక్స్పీరియన్స్ చేయాలి తప్ప మీకేం లేదు. అక్కడ ఒక వ్యూ పాయింట్ లేక్ ఉంది, కానీ లేక్కి వెళ్తే బెటర్. ఇప్పుడు మనం ఇటు దిగాలి కదా. లేదు అటు కదా.
కడితే అదేం తినాలి సార్ అది కానీ ఇక్కడిది కాదు వేరే కానీ తెచ్చి పెట్టిరు ఇక్కడ అంతే తెచ్చి పెట్టింది ఇది తలపాటు ఒక్కటి లేకుండా కదా 3 పాటలు విడిగొట్టి విడిపోయింది అది ఒక్కటి లేకపోతే మనం సెట్ చేసాం ఇప్పుడు అంతే డిస్ప్లే పోతాయి ఇవే తన సెల్లో తీసుకోవాలి సార్ ఫోటో నా దగ్గరనే కదా ఆల్రెడీ నేను గ్రూప్లో పెడితే బొచ్చాను ఫోటోలు వస్తాయి బూరు తుంపిడి అంట బూరు అంటారు చుట్టూ కొంచెం చెట్లు కొంచెం క్లీన్ చేస్తారు డీటెయిలింగ్ చూపిస్తే ఇది తొండం కదా ఇక్కడ ఈ పాట ఒకటి మిస్ అయింది ఇంకోటి చిన్న పాట ఎక్కడ ఉంటుంది చూడాలి కానీ చిన్న స్టోన్ లాగా ఉంటుంది కాలు ఈ పాట కూడా మిస్ అయింది పాట కూడా మిస్ అయింది కింద కింద గుద్దలకి చూడు 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 మళ్ళీ వస్తూనే ఉంటాం ఇప్పుడు రైట్ సైడ్ బార్డర్ ఎండింగ్లో ఉన్నాం గుట్టకి ఇటు నుంచి ముందుకు దిగేసి రైట్ తీసుకుంటే రోడ్ వస్తుంది లెఫ్ట్ తీసుకుంటే లేక్ వస్తుంది కిందికి వెళ్తున్నాం గుట్ట పైన కిందికి వెళ్తున్నాం బస్ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఫాల్స్ ఉంటాయి చూసుకోవాలి గడ్డి పెరిగింది మొత్తం గడ్డి ఉంది కదా మూవింగ్ ఫార్వర్డ్ దీని ఇంకా వెళ్ళిపోయాం బ్యాలెన్స్ ఫోకస్ ఫోన్ కదా పైకి ఎక్కడానికి దారి కింద దిగడానికి దారి లేదు అది ఒకటి క్రియేట్ చేయాలి
దారి వచ్చేసి టఫ్ ఉంది దారి కాబట్టి దిగడం కానీ ఇది ఈజీగా వస్తా ఇంటర్మీడియట్ వాళ్ళకి వెళ్ళి చిన్నది కానీ కొంచెం హార్డ్, ఇది హార్డ్ కాదు. ఇక్కడ మాత్రం ఈజీ ఉంది, అంటే రిస్క్ ఏం లేదు, కొంచెం కష్టమే ఎక్కువ అంతా వే చేశారు వీళ్ళు. పైన ఒక టెంపుల్ లాగా విగ్రహం ఉంది, టెంపుల్ కానీ గణపతి విగ్రహం, అదొక అట్రాక్షన్. ఒక్కొక్క నుంచి లేక్ వ్యూ పాయింట్ ఉంది అదొకటి. ఇంకా దీని చుట్టూరుగా రాక్స్ పేర్చారు వాళ్ళ అదొకటి ఉంది. ఇప్పుడు కిందికి వెళ్ళి లెఫ్ట్ వెళ్తే నాకు లేక్ వస్తుంది, రైట్ వెళ్తే రోడ్ వస్తుంది, పాలందర్ రోడ్. నాకు లేక్ వెళ్తుంది, నాకు లేక్ వెళ్ళి అటు నుంచి లేక్ పక్క నుంచి వెళ్ళాలి మనకి. డిసెండింగ్ అంత హార్డ్ ఏది ఈజీ అనుకుంటాను. ఈ లూజ్ రాక్స్ అన్నీ చిన్న చిన్న స్టోన్స్ ఉంది, వీటి మీద కాలు పెడితే అంటే ఫిక్స్ అయిపోతుంది, డిస్ప్లేన్ అవుతుంది. ఓకే బాగుంది. ఓన్లీ రెస్టింగ్ పాయింట్ అయిపోలే దిగుతున్నా లేదు ఎందుకు పెట్టే కదా దిగుతాను మీకు దిగుతాను. ఇప్పుడు ఒక హైలైట్ స్పాట్ ఉంది మంచిగా, హైలైట్ స్పాట్ ఇది. అరే స్పాట్ బాగుంది. బాగుంది, ఒక స్పాట్ దొరికింది, పెట్టిన లొకేషన్ అప్డేట్స్ చాలా వరకు తెలిసి ఉంటాయి. కొంచెం సౌండ్ అనేది రే రాకుంది, ఇక్కడ బండి వచ్చేది అంత వస్తుంది, బండి నమ్ముతాను. ఇవేం చెట్లు పలుకొని ఉంటాయి కదా, కిందికి వెళ్తాం దిగుతా అదే కదా రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకో చూసుకో, కింద కనబడదు. ఇది ఆల్రెడీ దారి ఉందనుకుంటా, ఇది బాగుంది. ఇక్కడ చూసుకుంటా వెయిట్ వెయిట్ సరే రైట్ దిగి మళ్ళీ అట్టే చెల్లంకి అంటే ఎక్కడైనా అంతే ఉంటుంది కానీ వెతకాలి మనం. ఇలా కూడా ఉంది ఇక్కడ. లెఫ్ట్ వెళ్ళండి సార్, ఇటు ఉంది కదా. ఓకే ఎటైనా ఓకే. కింద నుంచి లెఫ్ట్ వెళ్ళచ్చు కదా, మరి వెళ్దాం. ఏమన్నా దారి ఉంది ఆల్రెడీ.
ఇటు ఉంది కదా అడుందా దారి పెట్టండి ఓకే అటు వెనక ఇది చిన్న డ్యామ్ లాగా పెట్టారు ఈ లొకేషన్లో. ఒక్కడి దారి లేదు. ఇటు వెళ్ళి చూద్దాం. ఇది వచ్చాయి పడుకొని చెప్పి స్పైడర్ బెడ్ కానీ ఇటో ఇటు ఇట్లా ఉందా ఇటు అనిపిస్తుంది అన్నట్టేస్తుంది. ఎట్రా
ఉందా దారి ఉందా? నాదా ఇదా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ అదే